గతాసూన్ అగతాసూంచ నా అనుశోచంతి పండితా. గతాసూన్ అంటే గతించినవాడు, అగతాసూన్ అంటే ఇంకా గతించబోయేవాడు. ఇద్దరి కోసము ఏడ్చేవాడు అపండితుడు. దేనికోసం ఏడవడు, ఉన్నవాడి కోసం ఏడవడు, పోయినవాడి కోసం ఏడవడు. ఇక్కడ ఎవరైనా ఏడ్చేవాడు ఉన్నారా? లేరు కదా. ఇక్కడ ఎవరు ఏడ్చేవాళ్ళు చెప్తే చప్పట్లు కొడతాం, గట్టిగా చప్పట్లు కొడతాం. గట్టిగా చెప్పండి, నో ఏడుపు, నో దుఃఖం. సత్యాన్ని తెలుసుకుంటే ఏడుపు రాదు. సత్యాన్ని తెలుసుకోకపోతే ఏడుపే ఉంది, దుఃఖమే ఉంది జీవితంలో. దుఃఖం ఎందుకుంది? సత్యం తెలియదు. ఏడుపు ఎందుకుంది? సత్యం తెలియదు. ఏడుపు ఎందుకు లేదు? సత్యం తెలుసు వాడికి. దుఃఖం ఎందుకు లేదు? సత్యం తెలుసు వాడికి. మీ దుఃఖానికి కారణం మీరు సత్యంలో జీవించకపోవడమే. అంతేకాని మీ అత్తమ్మ, మీ కోడలు కాదు మీ దుఃఖానికి కారణం. మనల్ని ఎవరైతే పీకు తింటున్నారో ఈ జన్మలో, మనం వాళ్ళని పీకు తినాం గత జన్మలో. లేకపోతే వచ్చే జన్మలో వాళ్ళని మనం పీకు తింటాము అసత్యంలో జీవిస్తే. మొన్న నువ్వు నన్ను కొట్టావు కదా, ఇవాళ నేను కొడతాను. ఇదంతా అసత్యంలో జీవించడము. మొన్న నువ్వు నన్ను కొడితే ఇవాళ నేను కొట్టాలి ఏంటి నిన్ను? మొన్న నువ్వు నన్ను ఏడిపిస్తే ఇవాళ నిన్ను ఏడిపించాలా నేను? నో. నువ్వు నన్ను కొట్టడం నేను మర్చిపోయాను. నువ్వు నన్ను తిట్టడం నేను మర్చిపోయాను. రాత్ గయ్యితో బాత్ గయ్యి. నిన్నటిది మర్చిపోవాలి, అప్పుడు దుఃఖం పోతుంది. నిన్నటిది గుర్తుపెట్టుకుంటే దుఃఖమే దుఃఖము. ఎవరికైనా ఏడుపు ఉందంటే, దుఃఖం ఉందంటే వాడు అసత్యంలో జీవిస్తున్నాడు, వాడు అనిత్యంలో జీవిస్తున్నాడు. నిత్యంలో జీవించాలి. నిత్యం అనేదే ఆత్మ. మనమంతా ఆత్మ, మనమంతా దైవము. వీఆర్ ఆల్ గాడ్స్. ఇంకా ఏడుపు దేనికబ్బా? మీలో ఏడుపు ఉంది అంటే ఇంకా మీకు అజ్ఞానం ఉంది అన్నమాట. అజ్ఞానాన్ని తీసేస్తే ఏడుపు పోతుంది. మన చుట్టుపక్కల పరిస్థితులు మనకి ఏడుపునిస్తాయి. మనకి ఏడుపు వస్తే ఆ పరిస్థితుల వల్ల మనకి అజ్ఞానం ఉందని తెలుసుకోవాలి మనం. నీకు అజ్ఞానం ఉంది అని చెప్పడం కోసమే ఆ పరిస్థితులు వస్తాయి. మనల్ని ఏడిపించే పరిస్థితులకు మనం చప్పట్లు కొడదాం. మనకి చెప్తాయి నువ్వు అజ్ఞానంలో ఉన్నావా లేదా అని నీకు తెలియజెప్తాయి. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడు? ఒరేయ్, ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు? ఆ ఏడుపేమిటి? అర్జునుడు ఏమిటి? ఏడవడం ఏమిటి? నువ్వేం అర్జునుడివి? నా మామని చంపాలి, నా తాతగారిని చంపాలి, నా గురువుని చంపాలంటే చంపు వాళ్ళని. ఏది చంపబడదు. చంపబడేది, చంపబడేవాడు ఎవడు లేడు. ఇక్కడ చేస్తే పై లోకాలకు వస్తాం, పైన చేస్తే కింద లోకాలకు వస్తాం. చావు ఎక్కడుంది? చావే లేనప్పుడు ఏడుపు ఎక్కడ? ఎవరిని ఏడ్చాడంటే వాడు సరిగ్గా భగవద్గీత చదవలేదు, సరిగ్గా ధ్యానం చేయలేదు, పిరమిడ్ మాస్టర్ కాలేదు, ధ్యానం చేయలేదు కనుక ఏడుపు ఉంది. చేశాడు కనుక ఏడుపు లేదు. భగవద్గీత చదివాడు, అర్థమైంది, ఇంకా ఏడుపు లేదు. భగవద్గీత చదివాడు కానీ అర్థం కాలేదు, ఏడుపు ఉంది. యుద్ధం చేయబోయ్ అన్నాడు భగవద్గీతలో. చచ్చావా పైలోకాలు పోతావు, గెలిచావా ఈ రాజ్యం నీది. దేనికి ఏడుస్తున్నావు? హతో వా ప్రాప్స్యసి స్వర్గం. నువ్వు చనిపోతే స్వర్గలోకానికి వెళ్తావు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చంపువాడిని. ఆ భీష్ముడిని, ద్రోణుడిని, కర్ణుడిని చంపు. ఒకవేళ నువ్వు వాడి చేతిలో నువ్వు చచ్చావనుకో, నువ్వు వీరస్వర్గం వెళ్తావు. నీ ధర్మం చంపడం వాళ్ళని. నీ ధర్మం నువ్వు చెయ్యి. మన ధర్మం కూడా మనం చేస్తున్నాము. ఎవరైనా జంతువులను చంపితే తింటే మనం వాడిని ఎదిరిస్తాము. పిరమిడ్ మాస్టర్లు అందరూ. అది మన యుద్ధము. అర్జునుడి యుద్ధం కౌరవులను చంపడము, పిరమిడ్ మాస్టర్ల యుద్ధము మాంసాహారులను తప్పుపట్టడము.
చెప్పడం, అరే నువ్వు మాంసం తినకూడదురా అని చెప్తూనే ఉండడం. వాడిని మనం చంపే హక్కు మనకి లేదు. కానీ మాటలు చెప్తాం, ఒరే నువ్వు ఆ కోడిని మేకని చంపద్దు. వాడు మనం చంపినా సరే మనం అదే చెప్తూ ఉంటాము. ఎవడి కత్తి అయినా నా మెడ మీద వస్తే నేను చెప్తాను, అరే నువ్వు కోడి తినకు, నన్ను కాల్సి చంపకని, కోడిని చంపకు, మేకని చంపకు అని చెప్తాను. నా నెత్తి మీద నా మెడ మీద కత్తి ఉన్నా సరే అది మాత్రం చెప్పడం మానను. అది నా యుద్ధము, నా కర్తవ్యము, మన అందరి కర్తవ్యం అదే. అదొక్కటే మన కర్తవ్యము. ఏ జంతువు చంపబడకూడదు, ఏ పక్షి చంపబడకూడదు, ఏ చేప పట్టుకోబడకూడదు. ఆ చేపని నీళ్ళ నుంచి తీసే హక్కు ఎవడిచ్చాడు నీకు? ఎవడిచ్చాడబ్బా? నిన్ను నీళ్ళలో పెడితే నువ్వు ఎంత గిలిగిల కొట్టుకుంటావో, చేపని నీళ్ళ నుంచి బయటికి తీస్తే అది అంత గిలిగిల కొట్టుకుంటుంది. పక్షులను పంజరంలో పెట్టకూడదు. ఒక పక్షిని నువ్వు పంజరంలో పెట్టావనుకో, వచ్చే జన్మలో నువ్వు పంజరంలో చిక్కుకుంటావు. అలాంటి పరిస్థితి నీకు వస్తాయి. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీస్. నీ వాస్తవాలను భవిష్యత్తు నువ్వే సృష్టించుకుంటున్నావు ఈ వర్తమానంలో నీ జీవించే విధానం వల్ల. నిన్ను నువ్వు సరి చేసుకో. అసత్యంలోంచి సత్యంలోకి రా, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి రా, తమస్సులోంచి జ్యోతి వైపు రా. ఉపనిషత్తులో ఒక ప్రార్థన ఉంది, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. అంటే అర్థం అసతోమా సద్గమయ అంటే అసత్యానికి సత్యానికి తీసుకెళ్ళు. ఎవడు తీసుకెళ్ళేవాడు లేడు, నువ్వే వెళ్ళాలి. తమసోమా జ్యోతిర్గమయ, అంధకారం నుంచి జ్యోతి వైపు నన్ను తీసుకెళ్ళు, నేనెవడు తీసుకెళ్ళేవాడు లేడు. మృత్యోర్మా అమృతం గమయ, చావు నుంచి నన్ను చావు లేని నువ్వు తీసుకెళ్ళు, ఎవడు తీసుకెళ్ళేవాడు లేడు, నువ్వే వెళ్ళాలి. అసత్యంలోంచి సత్యానికి నువ్వే ప్రయాణం చేయాలి. దాన్ని ఎన్నుకోవాలి, సత్యాన్ని ఎన్నుకోవాలి మనం. తమస్సు నుంచి జ్యోతి వైపు మనం ఎన్నుకోవాలి. మనల్ని మనం నడిపించుకోవాలి. ఎవడో మనం నడిపించే నాథుడు లేడు, మనకి మనమే నాథుడము. మన మొగుళ్ళము మనమే, మన నాథులము మనమే. గమయ అంటే తీసుకెళ్ళు, నేను తీసుకెళ్ళేవాడు ఎవడు లేడు. అసతోమ సద్గమయ, నన్ను తీసుకెళ్ళు, ఎవడు తీసుకెళ్ళేవాడు లేడు, నువ్వు వెళ్ళాలి. ఆ రెస్పాన్సిబిలిటీ నీది. నువ్వు ధ్యానం చేయాలి, రోజు కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకుని కూర్చోవాలి, నీ శక్తిని పెంచుకోవాలి, నీ అజ్ఞానాన్ని రూపుమాపుకోవాలి. నువ్వు చేయాలి సాధన. దుప్పటి కప్పుకుని పడుకోకూడదు, లేచి కూర్చోవాలి, ధ్యానం చేసుకోవాలి, పుస్తకాలు చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి. జీవితంలో వచ్చే పరిస్థితులను సంతోషంగా చిరునవ్వుతో ఆహ్వానించాలి, ఎదుర్కోవాలి. దేనికి ఏడవకూడదు. ఏడిస్తే నీకే తెలుస్తుంది, నీకు ఇంత అజ్ఞానం, నువ్వు ఎంత ఏడుస్తున్నావో అంత అజ్ఞానం ఉందన్నమాట. నువ్వు ఎంత ఏడవవో అంత సుజ్ఞానం ఉందన్నమాట నీకు. నీ ఏడుపు నీకు చెప్తుంది నీకు ఇంకా ఎంత అజ్ఞానం ఉందో. నీ ఆకలి నీకు చెప్తుంది నువ్వు ఇంకా ఎంత తినాలో. ఆకలి లేకపోతే తింటామేమిటి? దుఃఖం లేకపోతే ధ్యానం ఎందుకు? నేను ఎప్పుడు ధ్యానం చేయను, అందుకని నాకు ఎప్పుడు దుఃఖం లేనే లేదు. నాకు ఆకలి లేని వాడు తింటాడేంటి? ఆకలి ఉన్నవాడు తినాలి, దుఃఖంలో ఉన్నవాడు ధ్యానం చేయాలి. ధ్యానం చేసి నీ దుఃఖం అంతరించినప్పుడు ఇంకా ధ్యానం కూడా అంతరిస్తుంది. నువ్వు హాయిగా జీవిస్తావు, ధ్యానం లేకుండా హాయిగా జీవిస్తావు. ధ్యానం వలన హాయిగా జీవించడం కాదు, ధ్యానం లేకుండా హాయిగా జీవిస్తావు. ఆ స్థితికి మనం చేరుకోవాలి. ఈ జన్మలో నేను ఇప్పటిదాకా ధ్యానం చేయనే లేదు, అన్ని అబద్ధాలు ఆడాను మీతో. మీకోసం అబద్ధాలు ఆడాను, నేను ఎంతో ధ్యానం చేస్తున్నానని చెప్పేసి. ఎవరికి చెప్పకండే. చెప్తారేంటి? నా కొంప ముంచొద్దు.
ఆయన రోజు ఎంతో గంటల గంటలు ధ్యానం చేస్తాడని చెప్పాలి మీరందరూ. 100 అబద్ధాలు ఆడని ఒక పెళ్లి చేయమని చెప్పారు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, నేను ధ్యానం చేశానా లేదా? చేశాను కదా. అమ్మ బాబోయ్, బతికిచ్చారు నన్ను.